రైట్, ఇక బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య గారితో మాట్లాడదాం. దిలీప్ గారు, తెలంగాణ రైతులపై రుణమాఫీకి సంబంధించి అసెంబ్లీలో ఇంత రచ్చ జరుగుతోంది. ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు నిరసనలతో ఇంత వేడెక్కిస్తున్నారు. కానీ బీజేపీ ఎందుకు ఆ స్థాయిలో పోరాటం చేయట్లేదు రైతులకు సంబంధించినటువంటి ఈ అంశంపై? గుడ్ ఈవినింగ్ అండి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, మీకు కో ప్యానలిస్టులకి. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి నికార్సుగా చెప్తా ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. రైతుల తరఫున మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ. మాట్లాడాల్సిన సందర్భంలో అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఉన్నాము. గొంతు నొక్కుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వము అసెంబ్లీలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది, బయట ఎక్కడ మాట్లాడకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోటి, మనం ఎట్లా బుల్డోజ్ చేస్తున్నారో అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడే మనం చూసినాము. మీరు పెట్టిన మీ కాప్షనే చూడండి, మాఫీ మాయ భరోసా బోగస్ అనేది చూస్తూనే ఉన్నాం. అది వాళ్ళ నినాదం కాదు, అది నినాదం కాదు. ఇప్పుడు తెలంగాణ సమాజం గదే చెప్తా ఉన్నది, వేరే ఏం చెప్తలేదు. ఈడ రాకెట్ సైన్స్ ఏం లేదండి. వారు చెప్పిన ప్రకారమే ఇప్పుడు మిత్రుడు చెప్పిండు ఇంతకుముందు 2024-25 బడ్జెట్ లోపల వాళ్ళు ప్రకటించిన రుణమాఫీ మొత్తం ఎంత? 31,000 కోట్ల రూపాయలు. మళ్ళీ ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేసినామని అంటే మరి మిగతా 16,000 కోట్లు ఎక్కడ పోవాలి? మేము అడుగుతా ఉన్నాము. ఇంకా దాదాపు 16 లక్షల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. 11,000 కోట్ల రూపాయలు మీరు చెప్పినట్టే. యాక్చువల్గా బ్యాంకర్లు చెప్పిందేమో 49,000 కోట్ల రూపాయలు, బ్యాంకర్ల సమితి చెప్పిందేమో 49,000 కోట్ల రూపాయలు. వీళ్ళు బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో పెట్టిందేమో 31,000 కోట్లు, ఇప్పుడు ప్రకటించిందేమో 20,000 కోట్లు, 20,000 కోట్ల చేంజ్. కానీ మేమంటున్నాం, కనీసం మీరు చెప్పిన అంకెల కన్నా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందా? రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పిండు, ఎన్నికల కంటే ముందు అందరు తెచ్చుకోండి కట్టండి అని చెప్పిండు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కట్టుకోండి, బ్యాంకులకి మిగతాది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పారు. ఒకవేళ 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉంటే 2 లక్షలు తీసుకోండి అని చెప్పారు. వీరే చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ చెప్పిండు. ఇప్పుడేమో షరతులు వర్తిస్తాయండి అని చెప్పి దిలీప్ కుమార్ గారు ధైర్యంగా చెప్తున్నారు. మన రాజ్ న్యూస్ వేదికగానే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? కండిషన్స్ అప్లైస్. మరి అదే చెప్పేది ఉండే, మీరు కనీసం ఎన్నికల మేనిఫెస్టోలన్నా 6 గంట గ్యారంటీలు ఇచ్చేటప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు పైన అనౌన్స్ చేస్తా ఉంటే కింద వెనక మైక్లో కండిషన్స్ అప్లై అని ఒక సిగ్నల్ వచ్చింటే అందరూ అదే విధంగా ఉంటుండే కదా. అది కూడా అన్నారు కదా, అలా చెప్తే ఓట్లు ఎవరు వేస్తారు? అదే ఓట్ల కోసము రైతులను మోసం చేశారు. రైతులని అలవిగాని మోసం చేసింది ఈ ప్రభుత్వం అండి. గడిచిన 10 సంవత్సరాల లోపల ఆ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి వీళ్ళని భుజాల మీదకి ఎక్కించుకుంటే వీరు చేసిన ఘనకార్యం ఏముందండి? రైతు భరోసా అని చెప్పిర్రు, రైతు బంధు ఒకసారి ఇచ్చిండ్రు, 3 సార్లు రైతు బంధు ఇయ్యలేదు, రైతు భరోసా ఇయ్యలేదు. ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పి రైతు భరోసా 12,000 అని చెప్తున్నారు. 15,000 రూపాయలు మేము ఇస్తాము December 9వ తారీఖు అని చెప్పిండ్రు. రైతు భరోసా ఇప్పుడు 12,000 కుదించారు. రైతులకి వడ్లకి దొడ్డు వడ్లకి మొత్తం బోనస్ ఇస్తాం 500 రూపాయలు అని చెప్పారు. సన్న వడ్లకు బోనస్ అని చెప్పారు. రైతు కూలీలకి నెలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఏది లేదు. రైతులని నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక ఎక్కడ కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. సమాజంలో తెలంగాణ ఊర్లలో ఏ ఊరికి వచ్చినా నిలబడి మాట్లాడే ధైర్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎందుకనంటే మీరు చెప్పిన మాట మేమంటలేమండి. నిన్నమన్న దామోదర్ రాజనరసింహ గారు వారి కాన్స్టిట్యూన్సీలో ఒక కార్యక్రమంలో జరిగితే మా దగ్గర 300 మందికి రైతులు రుణమాఫీ జరిగింది, ఇంకొక 200 మందికి జరగాల్సిన అవసరం ఉంది, జరుపుతామా అని చెప్పి వారే చెప్పారు కదా. మేము ఎక్కడ కూడా మీరు చెప్పని అంశాలను మేము ప్రస్తావిస్తలేదు. మీరు చెప్పిన అంశాలే మేమేం చెప్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న పోయి ఏం చెప్పొచ్చిండు? ఎన్డీటీవీ కాంక్లేవ్లో చెప్పిండు కదా, ఢిల్లీ వేదికగా చెప్పిండా లేదా? మీరు చెప్పినా మేము 28,000 కోట్ల రూపాయలు మా ఆదాయము, దాదాపు 6,300 కోట్ల రూపాయలు అప్పులకి వడ్డీలకు కడతా ఉన్నాము, 6,500 కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్లకు కడుతున్నాం. మేము ఎక్కడ ఒక 500 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పథకాలలో మేము చేయలేకపోతున్నాము. అది మా దుస్థితి అని చెప్పిండు. మీరు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి గంభీరంగా ప్రకటనలు ఇస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి. ఏది లేకుండా 1,50,000 కోట్ల రూపాయలు వీటన్నింటికీ లేవు. 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తామని చెప్తా ఉన్నారు. ఒక ఎజెండా లేదు, ఏది లేదు. వాళ్ళ మానన ఇప్పుడు దిలీప్ కుమార్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. వారు నిజాయితీ పరుడు, వారి నోటికుంటే అబద్ధాలు మాట్లాడాలంటే మాట్లాడలేడు ధైర్యంగా. కనుక వారు నిజాలను ఒప్పుకుంటారు, బహిరంగంగా ఒప్పుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? బుకాయిస్తుంది, బుల్డోజ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యక్తి నిజాయితీ పరుడు కాబట్టి అబద్ధాలని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. కనుక ఏమంటున్నాడు వారు? మేము కండిషన్స్ అప్లై అండి, తప్పకుండా ఇవన్నీ జరిగే అవకాశం ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. అరే 3.5 సంవత్సరాలు కాదయ్యా బాబు, 100 రోజుల్లో ఇస్తామని చెప్పారు కదా. 100 రోజుల్లో ఇస్తామని చెప్పారు, 1.5 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు ఇవ్వండి అని చెప్తే ఏం చెప్తా ఉన్నారు? ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, మేము ఆ కండిషన్స్ అన్ని చూస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీరు అవి ఇవి గొప్పలు చెప్పుకోకండి. కనీస అవసరాలైన ఒక రేషన్ కార్డుని
ఇవ్వలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏది చేయలేదు. ఇప్పటి వరకు మీరు చెప్పిన అంశము నిరుద్యోగ భృతి అని చెప్పి గాలికి వదిలేసిర్రు, తులం బంగారం అని చెప్పి గాలికి వదిలేసిర్రు, స్కూటీలు అన్నారు గాలికి వదిలేసిర్రు. ఏ ఒక్క అంశం చెప్పండి, ఏది కంప్లీట్ అయిందో చెప్పండి. ఏదన్నా అంటే మేము ఉచిత బస్సు ఇస్తూ ఉన్నారు. అరే ఉచిత బస్సు ఇస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన మౌలికమైన వసతులు కల్పిస్తూ ఉన్నారా? కొత్త బస్సులు ఎన్ని కొన్నారు చెప్పండి? ప్రయాణం చేసే వాళ్ళకి కొత్త బస్సులు ఎన్ని కొన్నారు? ఏది లేకుండా మేము అవి చేసినాం ఇవి చేసినాం, కరెంటు ఫ్రీ ఇచ్చినాం, ఏవి ఫ్రీ ఇయ్యలేదు, ఏవి ఇస్తలేరు. అన్ని నత్తనడకనే కొనసాగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతుల పరిస్థితి తెలుసా తెలీదా? ఇప్పుడు దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల పరిస్థితి తెలుసు కదా. తెలిసినప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ తెలంగాణ రైతులు అరిగోస పడుతున్నారు, కరువు అకాల వర్షాలతో ఆగం అయిపోతున్నారు అన్నది కేంద్రం దృష్టిలో ఉంటే, మరి తెలంగాణ రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక ప్యాకేజో లేకపోతే ఏదైనా వాళ్ళ సహాయం కోసం చేయొచ్చు కదా. ఇప్పుడు రోజా గారు మేమేమంటున్నాము, మేము మా పరిధిలో ఉన్నంత వరకు అన్ని రకాలుగా ఇప్పుడు మేము నిన్న రైతు సమ్మాన్ నిధి విడుదల చేసినాం 2000 రూపాయలు రైతులకి. అందరి ఖాతాలకు వచ్చినాయా లేదా? ఎవరన్నా ఒకరు మా ఖాతాలకు రాలేదని చెప్పి ఎవరన్నా కంప్లైంట్ చేయమని చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు వీళ్ళ ఎందుకు నిధులు ఆగిపోతాయి? మధ్యలోనే ఎందుకు ఆగిపోతున్నాయి? మేము మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన నెపం నెట్టి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి, ఎన్ని నిధులు ఇవ్వాలి అన్ని ఇస్తూనే ఉన్నారు, కట్టగట్టి ఇస్తూనే ఉన్నారు. వాటితోటే మీరు బతికి బట్టగడతా ఉన్నారు. నిన్నటికి నిన్న మళ్ళా వేసిండ్రు. ఎప్పుడు మంగళవారం వస్తుంది, ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర వేలంలో పాట పాడుకోవాలి, అప్పులు తెచ్చుకోవాలని చెప్పి 1,50,000 కోట్ల రూపాయలు వీళ్ళు తెచ్చిన అప్పు 1,50,000 కోట్ల రూపాయలు 15 నెలల కాలంలో తెస్తే నెక్స్ట్ 3.5 సంవత్సరాల లోపల ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెస్తారు? అంటే 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తాము అని చెప్పి తెలంగాణ సమాజానికి చెప్పగానే చెప్తా ఉన్నారు కదా. మీరు కొత్తగా చేస్తున్నది ఏంది? మీరు ఆ ప్రభుత్వం మీద పడి ఏడుస్తా ఉన్నారు. ఇప్పుడేం మీరు చేస్తున్నది ఏంది? మీరు కొత్తగా ఏం రాకెట్ సైన్స్ ద్వారా మీరు ఏం అద్భుతాలు సృష్టించరు? తెలంగాణలో మీరు అప్పులు చేస్తా ఉన్నారు, ఆడంబరాలకు పోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పర్యటన పోతే భోజనం ఖర్చు 63,000 రూపాయలు ఒక ప్లేట్ ఖర్చు. ఎవడి జాగిరిది? ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకొని దర్జాగా మీరు అనుభవిస్తా ఉన్నారు.